పూరీలు వేసుకొని చక్కగా కర్రీ వేసుకుంటే చాలా బాగుంది. ఇలా పూరీలు తయారు చేసుకోవాలి. చాలా బాగా వచ్చినాయి పూరీలు, ఎంత బాగున్నాయి. బీరకాయ కర్రీలోకి పూరీలు చాలా బాగున్నాయి. సూపర్. ఇలా చక్కగా పూరీలు చేసుకోవాలన్నమాట. చాలా బాగా వచ్చినాయి. ఇలా గోధుమ పిండిని ఉండలుగా చేసుకొని చక్కగా ఇలా ప్రెస్ చేసుకుంటే ఇలా పూరీలు తయారు చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా చిక్కగా కొద్దిగా పిండి పోసుకొని ఇలా చక్కగా ప్రెస్ చేస్తే చిన్న పూరీలు తయారవుతాయి. సూపర్, చాలా బాగా వస్తున్నాయి పూరీలు. చాలా బాగుంది. పూరీలు ఇలా చక్కగా కాల్చుకోవాలి. సూపర్గా వచ్చినాయి బయట. సూపర్, చాలా బాగున్నాయి. ఇలా మట్టి పాత్రలు చాలా చక్కగా పొంగుతున్నాయి పూరీలు. ఒక్కసారి కాల్చుకుంటే చాలు సర్రన పొంగుతాయి. తిప్పేసుకొని సూపర్, చాలా చిన్నగా బాగున్నాయి సైజులో. ఆల్రెడీ ఇంకోటి వేసుకోవాలి. కరకరలాడే పూరీలు చిన్న సైజులో చాలా బాగా వస్తాయి. ఎంత బాగా వస్తున్నాయి. ఇది చిన్న సైజు. ఈ మట్టి పాత్రలు చాలా చక్కగా కాలుతున్నాయి, మాడిపోకుండా. సూపర్. ఇంకోటి వేసుకోవాలి. ఆహా, చిన్నగా చక్కగా కాలింది. ఇంకోటి అంటే నూనె జారేదాకా అట్లా పెట్టుకోవాలన్నమాట. మట్టి పాత్ర చాలా బాగుంది. కర్రీస్కి కానీ ఇలాంటి పూరీలకు కానీ మట్టి పాత్ర చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సూపర్, చాలా చక్కగా కాలుతున్నాయి. సూపర్ పూరీలు. చిన్న సైజులో బాగున్నాయి పూరీలు. ఇంత బాగా కాలుతున్నాయి. చూసుకుంటే చక్కగా ఉన్నాయి. పప్పులోకి అయితే చికెన్లోకి సూపర్గా ఉంటాయి ఈ పూరీలు. పొంగుతున్నాయి పూరీలు, ఎంత బాగా పొంగుతున్నాయి. సూపర్గా పొంగుతున్నాయి. ఇవి సూపర్గా కాలుతున్నాయి మట్టి పాత్రలో. చాలా బాగా వచ్చినాయి.